మన జీవాధిపతి అయిన యేసు ప్రభు దివ్యనామములో బేతేల్ సువార్త శ్రోతలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. దేవుడు మనలను ప్రేమించి ఈ దినమున ఈ వర్తమానం వినుటకు దేవుడు సహాయం చేసినాడు. మనము ఆడియో ద్వారా ప్రతిరోజు ఈ మొదటి యోహాను పత్రికలో ఉన్న విషయాలు మీకు తెలియచేస్తూ వచ్చాను. ఈరోజు ఇదే వర్తమానాన్ని యూట్యూబ్లో కూడా పెడుతూ మీకు ఆడియోను కూడా ఇస్తూ ఉన్నాను. రెండు వినండి, ప్రభువును స్తుతించండి, ఇతరులకు షేర్ చేయండి. ఈరోజు మనం 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దామండి. నిత్య జీవము అనుగ్రహించుననున్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. చదవబడిన ఈ లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము మొదటి అధ్యాయములో నుండి ఇంతవరకు చాలా విశేషమైన సంగతులను ప్రభు నామములో నేర్చుకోవటము జరిగింది. మొదటి అధ్యాయంలో తండ్రి నుండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూసి మీకు నేను సాక్ష్యమిస్తున్నానని, ఆయనతో సహవాసం చేయండి, అప్పుడు ఆయన సత్యం మీలో ఉంటుందని మొదటి అధ్యాయంలో ఆయన యోహాను గారు తెలియచేస్తూ వచ్చారు. 2వ అధ్యాయంలో 3 తరగతులు కలిగినటువంటి విశ్వాసులను ఆయన బలపరుస్తూ వచ్చినారు. ప్రభువుని నమ్ముకొని తొలి దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులను, ప్రభువులో బలమైన వారుగా ఉండి పనిచేసిన యవనస్తులను, అలాగే ఆడిదేరినటువంటి ప్రాక్టికల్ జీవితాన్ని అనుభవించినటువంటి విశ్వాసులు, పెద్దలు, తండ్రులు అని సంబోధన చేస్తూ 3 తరగతులు గలవారికి ఈ 2వ అధ్యాయంలోనూ మంచి విషయాలను తెలియచేస్తూ వచ్చినారు. దానిని మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ వచ్చినాము. 2:18లో క్రైస్తవుడికి ఉండవలసిన చాలా జాగ్రత్త అయిన విషయాలు ఇందులో ఆయన పొందుపరిచినాడు. ఇక్కడ అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, క్రీస్తు విరోధి గురించి చెప్పడం జరిగింది. అయితే ఇది ఎవరికి చెప్పినారు? సత్యం ఎరిగిన వారికే చెప్పారు. వారు ఏ అబద్ధమును సత్యమైనది కాదని వారికి తెలుసు గనుక వారిని మరింత సత్యములో స్థిరపరచటానికి ఆయన ఈ మాటలు ఉపయోగించుకుంటూ వచ్చినారు. 24వ వచనాన్ని చదువుతాను. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటీరో అది మీలో నిలవనీయుడి. ఇది అక్కడున్న విశ్వాసులకు చాలా ప్రమాదకరమైన పరిస్థితిగా ఉంది. విన్న దానిని వారిలో నిలవనివ్వని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి తండ్రి దేవుడు, క్రీస్తు దేవుడు కాడని, అసలు తండ్రి వేరు, క్రీస్తు కుమారుడు కాడని, ఇట్లాగా తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని క్రీస్తు విరోధులు ఆ దినములలోనే ఉన్నారు. కాబట్టి వీరు మొదటి నుండి విన్నది వీరిలో నిలవనివ్వని పరిస్థితులు ఆ బోధల ఆటంకాన్ని కలగ చేస్తున్నాయి. కాబట్టి మీరు మొదటి నుండి ఏదైతే విన్నారో అది మీలో నిలిచి ఉండనివ్వండినైనా బహుగా చెప్పుతూ జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. మనం ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వీటి యందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలని హెచ్చరిక రాయబడింది. ఆ భాగాన్ని మీరు చదవండి. కాబట్టి మొదట నుండి విన్నది మనం ఈ దినాన్ని కూడా వింటూ ఉన్నాము. అందుకనే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధను గురించి పోరాడుడి అని రాయబడి ఉంది. అవునండి,
ఈ బోధను గురించి మనం పోరాటం కలిగిన వారమై ఉన్నాం. అపోస్తలులు ఏదైతే చెప్పారో దాన్ని మనం బాగుగా చేపట్టి దాని గుండా మనం నడిస్తే పరలోకానికి వెళతామని మనం తెలుసుకుంటూ వచ్చినామండి. ఈరోజు మనం 25వ వచనాన్ని సంపూర్ణమైన ధ్యానానికి తీసుకుందాము. ఏమని చెప్పినారు? నిత్య జీవమును అనుగ్రహింతుననున్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవము అనుగ్రహింతునను మాటలకు అర్థమేమిటి అనేది రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనము నందు మనం ప్రారంభిద్దాం. 6:23వ వచనం. యాలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఈ మాటకు అర్థం, ఆదాములో ఉంటే పాపం, దేవుని కృపావరాన్ని బట్టి ప్రభువులో ఉంటే నిత్య జీవం. కాబట్టి క్రీస్తునందు మనకేమున్నదండి? నిత్య జీవం. ఇక క్రీస్తే నిత్య జీవం. రోమపత్రికలో మరొక భావం చూద్దాం. 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపుగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. ఆయన వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసిన ప్రభువే నిత్య జీవం. అది రోమ 6:23 ప్రకారంగా ప్రభువే నిత్య జీవము. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును నమ్ముకొని ఆయనలో జీవించి ఆయనకు మహిమ తెచ్చేవారికి, అక్షయత అంటే పరలోకాన్ని ఎతికేవారికి ఆయన ఏమిస్తాను అంటున్నాడు వాగ్దానం? నిత్య జీవమునిస్తాను అంటే పరలోకాన్ని ఇస్తాను అని అర్థం. పరలోకాన్ని నేను నీకు ఇస్తాను అని అర్థం. వెతకాలండి, మనం వెతకాలి. ఈ దినాన్ని చిన్న ప్రార్థన చేసుకుని డ్యూటీలకి వెళ్ళి వచ్చి పడుకొని అసలు సంఘక్షేమం అలాగే దేవుని మహిమ కొరకు ఏమాత్రం ప్రయాస పడనేటువంటి వారు ఉన్నారు. ఎక్కువ మంది వారు వస్తారు, ప్రభుని సేవిస్తారు, వెళ్ళిపోతారు. మరలా వ్యాపారం, ఆ మందిరములో నుండి వెళ్ళేటప్పుడే వ్యాపార దీక్షతోటి వెళ్తారు. అలా కాదు, వ్యాపారము గురించి ఆలోచించాలి, ప్రభు మహిమను గురించి కూడా. 2 బేసిక్ పాయింట్లే. నీ జీవితంలో పోషణాన్ని చూసుకోవాలి, ప్రభుకి మహిమను ఉండాలి. అలాగనే యోసేపు గారు ఐగుప్తు దేశంలో వారు తమ పోషణాన్ని చూసుకున్నారు, తన పితరుల పోషణానికి పునాది వేసినారు. ఆయన యోసేపు పవిత్ర జీవితాన్ని జీవించిన 2 పాయింట్లతోటి మందిరంలోంచి వెళ్ళాలి. అలాంటి అనుభవంతో ఉండాలి. అందుకనే రోమ 2:7 అదే చెప్తోంది. ఆయనకు ఘనత వెతకాలి, అప్పుడు అక్షయతో ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. మనము 2వ తిమోతి 6వ అధ్యాయము 12వ వచనం ఇలా చెప్పబడుతుంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవము చేపట్టము. ఆయన నిత్య జీవం అనుగ్రహించుతాడు, నిత్య జీవాన్ని చేపట్టాలి. అనగా ప్రభువులో ఉండాలి అని అర్థం. అలా ఉండినప్పుడు ఆ నిత్య జీవములోనికి మనము వెళ్తాము. అట్లయితే నిత్య జీవము అనుగ్రహించునన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉన్నది. ఎందరైతే నమ్ముతారో, ఎందరైతే తెలుసుకుంటారో, ఎందరైతే విశ్వసిస్తారో అందరికీ వారిలో ఉన్న మరణాన్ని తొలగించి నిత్య జీవం ఇచ్చు దేవుడు ఇంకాను ఆ వాగ్దానాన్ని నిలిపే ఉంచి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసముంచి నీ పాపములు ఒప్పుకొని
ఆయన సన్నిధికి చేర్చబడితే నీకు కొదువేదీయుని లేదు. సింహపు పిల్లలు ఆకలిగొని లేమి కలిగి ఉండినను నీకే మేలు కొదువై ఉండదు. కాబట్టి యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం, ఆయనను మహిమపరచుటయే నిత్య జీవము. కాబట్టి సర్వ శరీరులకు నిత్య జీవం అనుగ్రహించే అధికారము ప్రభువుకి ఉన్నది. ఈ మాటలు విన్న సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు, నిత్య జీవములో ఉండము. యోసేపు అంగీని పోగొట్టుకున్నాడు, పర్వాలేదు, నీవు అలాగనే ఏది పోగొట్టుకున్నా నీవు పర్వాలేదు, నిత్య జీవములో ఉండము. లాజరు శరీరము కుళ్ళిపోయినా నిత్య జీవం కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు కూడా అలాగే ఎదురు చూడము. ప్రభు ఈ వాక్యము మనందరి హృదయములో నింపి మనలను ఆయన దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈరోజు క్రీస్తు విరోధుల కాలములో మీరున్నారు. మీకు వాగ్దానం చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేసినందులకు స్తోత్రాలు. మాకు నిత్య జీవం అనుగ్రహించబోయే తండ్రి, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం. మీలో మమ్మల్ని ఉంచినందులకు నిన్ను స్తుతించుచు ఘనపరుస్తూ ఈ దినమందు గల్పలో సహోదరీలు ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయం చేయండి. ఇంటి రుణములు, ఇంటి బిడ్డల బాధ్యతలు, ఇంటిలో ఉన్న సమస్యలను ప్లే చేసుకొనటానికి క్షేమంగా బిడ్డలు వారి పిల్లలను పెంచుకొనటానికై ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. మీ సహాయాన్ని దయచేయండి. వారి మీద మీ దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించండి. గల్పలంతా కూడా క్షేమంగా ఉండటానికి సహాయం చేయండి నాయన. మరి ఆ యొక్క ఇజ్రాయిలు పట్టణాన్ని, పరిసర ప్రాంత దేశాలను కాపాడండి. ప్రాణ నష్టము విచిత్రంగా జరుగుతోంది. విచిత్రమైన యుద్ధాలు మేము వింటూ ఉన్నాం. సహాయం చేయండి నాయన. యుద్ధము రూపమాపబడుటకు కృప అనుగ్రహించండి నా తండ్రి. అక్కడ సమాధానమని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా భారతదేశాన్ని కాపాడండి. భారతీయ రాజకీయ నాయకులకు మంచి ఆలోచనలు దయచేయండి. మా దేశం అభివృద్ధి పొందుటకు, క్షేమంగా ఉండుటకు సహాయం చేయండి. మరి ఈ వర్తమానం ద్వారా మీరు మహిమ తెచ్చుకొని వినిన వారి అవసరతలన్నీ తీర్చి వారిని కాపాడమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్. మరలా మనము యోహాను పత్రిక మీదనే విందామండి. వినండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు దీవెనలు మీ మీద సదాకాలం ఉండును గాక. ఆమెన్.